హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. విఘ్నేశ్వరుడిని పూజించేందుకు వినాయక చవితి పండుగ వచ్చేసింది. వినాయక పూజలో 21 రకాల ఆకులను ఉపయోగిస్తుంటారు. ఏ ఆకును ఎందుకు ఉపయోగించాలో తెలుసుకుందాం. మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వినాయక పూజలో ఫలాలకు, పిండి వంటలకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ పత్రాలకు ఉన్న ప్రాధాన్యత తక్కువేం కాదు. మన పెద్దలు మన శరీర ఆరోగ్య పరిరక్షణకు కావలసిన పత్రాలు 21 అని గమనించి ఏకవింశతి పత్రపూజ అని పత్రాలతోనే వినాయకుని పూజించే పద్ధతిని ప్రవేశపెట్టారు. శంకరుని రూపాలు ఏకాదశ 11 కాబట్టి శ్రీహరి ఎత్తినవి 10 దశావతారాలైతే శివకేశవ అభేదంతో మొత్తం 21 పత్రాలతో పూజ జరపాలని చెప్పారు. ఈ పత్రపూజ స్వామికి ప్రీతికరం. గరికకు వైద్యగుణాలున్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. మూత్రబంధానికి, రక్త పైత్యానికి ఉపయోగపడుతుంది. చిన్న పిల్లలకు ముక్కు నుండి రక్తం కారడాన్ని అరికడుతుంది. దీనిని కషాయం చేసి తాగితే క్రిములను నశింపజేసి చర్మరోగాలను తగ్గిస్తుంది. ఉమ్మెత్త దీని పత్రాలు, కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటిలో ఔషధ గుణాలున్నాయి. దీనిలో తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త అని 2 రకాలున్నాయి. ఉమ్మెత్త పత్రాల రసం తేలికాటు, ఎలుక కాటుల విషాన్ని హరిస్తుంది. కీళ్ల నొప్పులకు నువ్వుల నూనెను రాసి ఈ పత్రాలను 5-6 సార్లు కడితే నొప్పులు తగ్గుతాయి. ఉమ్మెత్త రసాన్ని తలపై మర్దన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు మళ్లీ వచ్చే అవకాశముంది. ఉత్తరేని పత్రం భోజనం చేసిన తర్వాత వెంటనే విరోచనమై కడుపు నొప్పితో బాధపడేవారు ఈ పత్రాలను కడుపులోకి తీసుకుంటే మంచిది. ఉత్తరేని పుల్లతో పండ్లు తోమడం వల్ల చిగుళ్లవాపు, రక్తం కారడం తగ్గి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. కుష్టు, చర్మవ్యాధులను తగ్గిస్తుంది. కందిరీగలు, తేనెటీగలు కుట్టిన చోట ఈ పత్రాల రసాన్ని తీసి పూస్తే నొప్పి తగ్గుతుంది. దీనిని దుబ్బెన చెట్టు అని కూడా అంటారు. మాచీపత్రం ఆయుర్వేదం ప్రకారం ఇది నులిపురుగులను, కుష్టును, బొల్లి, దప్పికను పోగొడుతుంది. త్రిదోషాలను ఉపశమింపజేస్తుంది. ఇది అన్ని ప్రాంతాలలో లభిస్తుంది. ఈ పత్రాలను తలపై పెట్టుకుంటే తలనొప్పులు మటుమాయమవుతాయి. కాసేపు కళ్లపై పెట్టుకుని పడుకుంటే నేత్రదోషాలు తగ్గుతాయి. నరాలకు బలాన్నిస్తుంది. దీని చూర్ణాన్ని నూనెలో కలిపి ఒంటికి రాస్తే మంచి సువాసన వస్తుంది. ఇది ఘాటైన వాసన కలది కనుక నాసికా పుటాలు శుభ్రపడతాయి. బృహతి పత్రం నేలమూలిక. దీనిలో తెలుపు, నీలిరంగు పువ్వులు పూసే 2 రకాలుంటాయి. జ్వరం, శ్వాససుల, గుండె జబ్బులను అరికడుతుంది. ఇది కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకం, మూలవ్యాధులు తగ్గుతాయి. ఇది అన్ని ప్రాంతాలలో దొరుకుతుంది. దీని రసాన్ని చర్మరోగాలకు పైపుతగా ఉపయోగిస్తారు. హిందువులకు అతి పవిత్రమైనది బిల్వపత్రం. బిల్వపత్రాల రసాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే పొడ, దురద, గజ్జి వంటి రోగాలు నివారింపబడతాయి. మారేడుపత్రం. దీని గాలిని శ్వాసిస్తే శ్వాసకోశ వ్యాధులు దరిచేరవు. స్వచ్ఛమైన గాలికోసం మన పూర్వులు మారేడును పెంచారు. ఈ పత్రాలను నమిలి తింటే మధుమేహానికి మందులా పనిచేస్తుంది. దీనిని గాలిసోకని ప్రాంతాలలో పెడితే పురుగు పుట్రారావు. రేగు ఆకు. ఈ పత్రం గాత్రశుద్ధికి మంచిది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. రేగు ఆకు పత్రాలు కురుపులను త్వరగా నయం చేస్తాయి. ఇంకా ఎన్నో రోగాలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. రోజు మధ్యాహ్నం తరువాత రేగుపళ్లను తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. తులసీపత్రం. ఈ పత్రాల రసం జ్వరం, జలుబు, దగ్గులను తగ్గస్తాయి. ఇందులో కృష్ణ, శ్వేత అని 2 రకాలున్నాయి. క్రిమిరోగాల్తో పాటు నోటి దుర్వాసనను అరికడుతుంది. తులసీతీర్థం గొంతును శుభ్రపరుస్తుంది. మధుమేహం, గుండెపోటు, రక్తపోటు వంటి వ్యాధులను అరికడుతుంది. దీనిగాలి సర్వరోగనివారిణి. మూత్రసంబంధమైన వ్యాధులను, వాంతులను అరికడుతుంది. మామిడి మంగళకరమైనది. లేతమామిడి ఆకులను పెరుగులో నూరి సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి ఆకులను చూతపత్రం అని సంస్కృత భాషలో అంటారు. చర్మవ్యాధులు ఉపశమిస్తాయి. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడిచేసి ఔషధంగా పూస్తే కాళ్లపగుళ్ళు, చిగుళ్లవాపు సమస్యతో బాధపడేవారికి మామిడి లేత చిగురు మంచి ఔషధం. మామిడి దేవతావృక్షం. చెట్టు నుంచి కోసిన కొన్ని గంటల తరువాత కూడా ఆక్సిజన్, ప్రాణవాయువు ను విడుదల చేయగల శక్తి మామిడి ఆకులకుంది. అందువల్ల ఇంట్లో ఏ దిక్కులో మామిడి చెట్టున్నా మంచిదే. ఆఖరికి ఈశాన్యంలో మామిడి చెట్టున్నా అది మేలే చేస్తుంది. ఏ శుభకార్యంలోనైనా కలశ స్థాపనకు ముందు కలశంలో 5 రకాల చిగుళ్లను వేయాలి. అందులో మామిడి కూడా ఒకటి. మామిడి చెట్టును సాధ్యమైనంతవరకు కాపాడాలని ఇంటి ఆవరణలో పెరుగుతున్న మామిడి చెట్టును నరికేస్తే
ఆ ఇంటి సభ్యుల అభివృద్ధిని నరికేసినట్లేనని వాస్తుశాస్త్రం గట్టిగా చెప్తోంది.